నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విజయపురం మండలం ముత్తప్పరెడ్డి కండ్రిగలో వైసీపీకి షాక్ తెలుగుదేశంలో 30 మంది చేరిక పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది పేర్కొన్న తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ వార్తల్లోని వివరాలు విజయపురం మండలం ముత్తప్పరెడ్డి కండ్రిగ గ్రామం దళితవాడకు చెందిన 30 మంది వైసీపీను వీడి ఈ రోజు తెలుగుదేశంలో చేరారు విజయపురం మండలం ముత్తప్పరెడ్డి కండ్రిగ గ్రామం దళితవాడకు చెందిన 30 మంది వైసీపీను వీడి ఈ రోజు తెలుగుదేశంలో చేరారు వీరికి పార్టీ కండువాలు వేసి నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఆహ్వానించారు నగిరిలో భానుప్రకాష్ విజయానికి కృషి చేస్తామని చేరిన వారు పేర్కొన్నారు పుత్తూరు మున్సిపాలిటీలో 10వ వార్డులో నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ముందుగా ఉమ్మడి కూటమి నాయకులు గాలి భానుప్రకాష్ కు శాలువాలు కప్పి గజమాలతో ఘనంగా స్వాగతం పలికి మహిళలు హారతులు పట్టి సాదర స్వాగతం పలికారు స్థానికులు అద్భుతమైన ఆదరణ చూపిస్తున్నారు గాలి భానుప్రకాష్ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే పుత్తూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ టీజీ ధనపాల్ శ్రీనివాసులు సాయి మునేంద్ర కృష్ణ చైతన్య నవీన్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయన్నారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని 350 సీట్లకు పైగా కాంగ్రెస్ కూటమి గెలుస్తుందన్నారు కేంద్రంలో బీజేపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత పెరిగిందని 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు విసిగి చెందారని అన్నారు మోదీ నాయకత్వంలో అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే బీజేపీ ప్రభుత్వం వల్ల లాభపడ్డాయని అన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందని అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగాయన్నారు బీజేపీ ఎన్డీఏ కూటమి 150 సీట్లకే పరిమితమవుతుందని అన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాష్ట్రంలో 120 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థుల స్కాలర్షిప్లు రెట్టింపు చేస్తామని రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని 7 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మరి 14 గంటలు మంచినీళ్లు దాక్కుండా ఏమీ భోజనం చేయకుండా 4:30 నుంచి 6:30 దాకా ఫాస్టింగ్లు చేస్తున్నటువంటి నా ముస్లిం సోదరి మణులందరికీ మరి రేపటి రోజున ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో మత సామరస్యాన్ని 6000 కులాలు ఉన్నాయి భారతదేశంలో ఈ 6000 కులాలని అన్ని రాష్ట్రాలని అన్ని భాషల్ని అందరినీ కలుపుకోబోగలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇద్దరి మధ్యలో జరుగుతున్నాయి ప్రో పూర్కు ప్రో రిచ్కు భారతీయ జనతా పార్టీ ప్రో రిచ్ గవర్నమెంట్ ప్రో రిచ్ పాలసీస్కి వెళ్తూ ఉంది అదానీని టాటాని ఇంకొకరిని వాళ్ళు అభివృద్ధికి తీసుకొని వచ్చారు మేము ప్రో పూర్ పాలసీ మా ఐడియాలజీ ప్రో పూర్ పాలసీ పేదవాళ్ళకి అంకిత భావంతో పనిచేసినటువంటి నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈరోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీలు మేమందరం పేదవాళ్లకు అంకిత భావంతో పనిచేస్తామని తెలియజేస్తూ విపరీత బుద్ధులు వినాశకాలు అని చెప్పాను నేను వివరించదలుచుకోలేదు
అంతే సరిపోద్ది. ఈ రోజుకి 50 రోజుల తర్వాత మనమే చూస్తాం. 150 స్థానాలకి ఒక్క సీటు కూడా ఎక్కువ రాదు భారతీయ జనతా పార్టీకి. ఇంకా 100లో పడ్డా కూడా పడతారు. వాళ్ళ పరిస్థితులు బాగలేవు. శ్రీకాళహస్తి నియోజకవర్గం సీటు ఇవ్వాల్సిందిగా జంగాలపల్లి అన్నపూర్ణమ్మ మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కోరారు. శ్రీకాళహస్తిలో ఎవరు ఎరుగని వ్యక్తికి ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టడం నన్ను ఎంతగానో కలిచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో ఎవరు ఎరుగని వ్యక్తికి ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడం నన్ను ఎంతో కలిచివేసిందంటూ కాంగ్రెస్ మాజీ నాయకురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యయ ప్రయాసలు పడి ప్రజలకు సేవ చేద్దామని కాంగ్రెస్ పార్టీలో 1999 ఇండిపెండెంట్ గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైందంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ నేను పాదయాత్రలో పాల్గొనడం జరిగిందని ఆమె షర్మిలకు గుర్తు చేశామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ ద్వారా ఎమ్మెల్యే టికెట్ కి అప్లై చేశాను. కానీ మహిళలకు 33% రిజర్వేషన్ ఉంది అని అంటున్నారు. కానీ అన్ని మాటలు ఉన్నాయే గాని చిన్న చిన్న పదవుల్లో దాంట్లో ఇస్తున్నారే గాని చట్టసభల్లో ఒక్క మహిళకైనా సీటు ఇవ్వడం లేదు. ఏమైంది ఈ 33% మహిళా రిజర్వేషన్ ఏమైంది అనేది నాకు అర్థం కావటం లేదు. నానాత్యపు బాధపడినాను. కాంగ్రెస్ పార్టీలో చేరతారా మీరు అని మా ఇంటి మీదకి వచ్చినారు. ఇంట్లో నుంచి కూడా తరిమినారు. రాత్రంతా హౌస్ అరెస్ట్ చేసినారు. అయినా భయపడకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని కాంగ్రెస్ వాళ్ళ ద్వారానే ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాను. అక్కడి నుంచి నా రాజకీయ జీవితంలో శ్రీకాళహస్తిలో 5 మంది ఎమ్మెల్యేలను చూసినాను. ఇప్పటికీ 5 మంది ఎమ్మెల్యేలకి నా సేవని పార్టీకి చేస్తానే ఉన్నాను. ఈ రోజు ఖచ్చితంగా నాకు మహిళా రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యే సీటు ఇవ్వమని గట్టిగా అడుగుతున్నాను. అయినా నాకు ఇది చేయలేదు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ ద్వారా టికెట్ ఇచ్చినామని ప్రకటించినారు. 1999లో బిగిన్ అయింది నా రాజకీయ జీవితం. అక్కడి నుంచి ప్రతిరోజు రాజకీయం చేస్తూనే ఉన్నాను. ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం సేవ చేస్తూనే ఉన్నాను. ప్రమాదవశాత్తు కాలిపోయిన డంపింగ్ యార్డుపై తెలుగుదేశం పార్టీ చెత్త రాజకీయాలు చేయటం తగదని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ జ్ఞాన జగదీష్, మాజీ మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని స్థానిక సంతపేటలో ఉన్న డంపింగ్ యార్డు ప్రమాదవశాత్తు కాలిందన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, స్థానిక ప్రజలు స్పందించడంతో పెద్ద ప్రమాదం నుండి మంటలను అదుపు చేయడం జరిగిందన్నారు. సహాయక చర్యల్లో భాగంగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. వెంటనే చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి స్పందించి వారికి కావలసిన ఏర్పాట్లు చేసి సహాయ సహకారాలు అందించడంతో పెనుముప్పు తప్పిందన్నారు. అయితే డంపింగ్ యార్డు తరలింపుపై ఎంసీ విజయానందరెడ్డి గత 6 నెలల నుండి వేరే ప్రాంతానికి తరలించాలని తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే తెలుగుదేశం నాయకులు ప్రమాదం జరిగిన మంటలను అదుపు చేసిన తర్వాత వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన వెంటనే తరలిస్తామని హామీ ఇచ్చారు. నిన్న సంతపేటలోని డంపింగ్ యార్డ్ ఫైర్ అవ్వడం జరిగింది. నిన్న 2:30కి సంతపేటలో డంపింగ్ యార్డ్ ఫైర్ అయితే కమిషనర్ గారు అరౌండ్ 3:15 కంతా రావడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే కమిషనర్ గారు రావడం, నాకు కూడా ఫోన్ చేశారు. నేను కమిషనర్ గారు ఇద్దరు వెళ్ళాం. వెళ్ళి చూస్తేనే చాలా ఫైర్ అయితే ఎక్కువ రావడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ ఇంజన్తో దాన్ని ఆపేదానికి ట్రై చేశారు. ఒక ఫైర్ ఇంజన్తో సరిపోవడం లేదనేసి మళ్ళీ వెంటనే పక్కనే ఉన్న పలమనేరు నుంచి మళ్ళీ ఇంకొక ఫైర్ ఇంజన్ కూడా పిలిపించుకోవడం జరిగింది. మళ్ళీ ఇట్ల పక్క చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఏదో ఫైర్ ఇంజన్ ఉంటే దాన్ని కూడా పిలిపించడం జరిగింది. దాదాపు 3 ఫైర్ ఇంజన్లు ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ దానికి మిషన్స్ అన్ని సెట్ చేసి మోటార్స్ విత్ ప్రెషర్తో మొత్తం అంతా కూడా ఆపడం కూడా జరిగింది. నేను కొందరు టీడీపీ నాయకులు ఆడ వచ్చి దాన్ని చూసేసి కమిషనర్ రాలేదు, ఇక్కడ ఉండే నాయకులు పట్టించుకోలేదు అని కొందరు మాట్లాడారు.
మీరు ఆడ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు 9 గంటలకో 10 గంటలకో రాత్రి రావడం జరిగింది. దానికి ముందే ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాలంటీర్స్గా ఆడుండే లోకల్ ప్రజలు అదేవిధంగా కొందరు నాయకులతో కలిసి ప్రజల్ని ఎక్కడైతే వాళ్ళు సురక్షిత ప్రాంతంలో ఉండాలో అనేసి ప్రజల్ని కూడా తీసుకువెళ్ళడం కూడా జరిగింది. దాదాపు అక్కడ ఒక 100 హౌసెస్ దాకా ఖాళీ చేయించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అదేవిధంగా ఆర్ఆర్ గార్డెన్స్లోకి ప్రజల్ని తీసుకువెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళకి అదేవిధంగా మాస్క్స్ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవన్నీ కూడా విజయానంద రెడ్డి గారు అందించడం జరిగింది. పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఏవీసీ ఫంక్షన్ హాల్ నందు కాంగ్రెస్ పార్టీ శివశంకర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ముస్లిం మైనారిటీ సోదరులు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ విషయమై బీవీఎం శివశంకర్ నమాజ్ చేసి అటు తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ విషయంలో మైనారిటీలకు ఇంతవరకు ఎవరు ఏమీ చేయలేదని, నేను ఎమ్మెల్యేగా గెలిచి మన పార్టీ అధికారంలోకి వస్తే పలమనేరు మైనారిటీలకు అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క మైనారిటీ వ్యక్తి తప్పకుండా గొప్ప నాణ్యమైన జీవితాన్ని గడిపే రోజు రావాలా. నీళ్లు లేక డ్రైనేజీ లేక కరెక్ట్గా ఇంటి వ్యవస్థ లేకుండా చాలా మంది ఇండ్లు లేకుండా ఇప్పటికీ ఈ పలమనేరు నియోజకవర్గంలో చూసినాను. కాబట్టి నన్ను గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడగనప్ప. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని అడగకుండానే తెలుసుకొని ఆల్రెడీ కర్ణాటకలో గెలిపించిన అత్యధిక మెజార్టీతోటి నాకు ఓటేయండి గెలిపిండి అని అడగకుండానే తెలంగాణలో అత్యధిక మెజార్టీ వచ్చింది. 3% 4% ఉన్న కాంగ్రెస్ అక్కడ చూస్తే అత్యధిక మెజార్టీతో గెలిచింది. ఇంక నేను నా పలమనేరులో ఉండే మైనారిటీ సోదరుల్ని నన్ను గెలిపిండి అని నేను అడగను. తప్పకుండా మీ అందరూ అర్థం చేసుకున్నారు. ప్రతి దర్గాలో ప్రతి మసీదులో ప్రతి ఇంటిలో స్వాగతం పలికి కొంతమంది బహిరంగంగా కొంతమంది చెవులో మద్దతు పలుకుతూ ఉంటే నేను ఏ జన్మ ఎంత నేను మీ రుణం తీసుకునే తక్కువే. ఈరోజు పలమనేరులో గెలుపొందినాం. 2-3 నెలల్లో ఈరోజు మొట్టమొదటి స్థానంలో కాంగ్రెస్ ఉండడం నిజంగానే నాకు చాలా సంతోషం అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉందంటే ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా 2వ స్థానం 3వ స్థానానికి ఇతర 2 పార్టీలు కింద పడిపోయినాయి. దీనికి ఆ అల్లా భగవంతుడే సాక్షి. ప్రతి ఒక్కరూ ప్రార్థన ఈరోజు ఫలించింది. అందరూ దర్గాల్లో ఏడ్చినారు, మసీదుల్లో ఏడ్చినారు, అయ్యో ఈ పార్టీ రాలేదేనని. ఇది నా ఏడుపు కాదు. కాబట్టి తప్పకుండా ఈ విజయం ఆల్రెడీ విజయం అయిపోయింది. మంది విజయం ఖాయమైంది. ప్రతి ఒక్కరూ నాకు ఇంత జేజేలుగా 1000 మందితో ఇఫ్తార్ విందు నిన్న మొన్న 2000 3000 మందితో ఇఫ్తార్ విందు బైరెడ్లపల్లిలో నిన్న పెద్ద పంచాని మండలంలో ఎక్కడ చూడు బ్రహ్మరథం పడుతున్నారు అందరూ. రియలీ మీ రుణాన్ని ఈ ఆజన్మాంతో నేను సేవ చేసుకుంటాను. ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. ఒక చిన్న 100 రూపాయలంత సమస్య వచ్చినా 24 గంటలు నేను ఉంటాను. ఒక ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం మంది ఉంటాను. పార్టీ కార్యకర్తల సౌకర్యార్థం రామచంద్రపురం మండల కేంద్రంలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని బుధవారం ఉదయం పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రామచంద్రపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించి కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల అధ్యక్షులు తిరుమలారెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రోజు నుంచి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కార్యాలయానికి వచ్చి తెలుపుకోవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా మండలానికి వచ్చిన పులివర్తి నానికి మండల తెలుగుదేశం నాయకులు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికి దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ చౌదరి, చిన్నబాబు, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు నైవేద్య విరామ సమయంలో శ్రీలంక మంత్రి తిరుమహింద అమరవీర్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత
నా ఆదిలాబాద్ ప్రజలకు, నా రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉంచాలని కోరుకుంటూ, మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి మనం పూర్తిగా ఆశీర్వదించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలని, నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ తెలంగాణ భక్తులకు కొన్ని అసౌకర్యాలు అవుతున్నాయని, అక్కడి భక్తుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పంపుతున్నటువంటి ఏదన్నా సిఫారసు ఉత్తరాలను కూడా ఇంత బేఖాతరు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, భక్తి శ్రద్ధలతో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి భక్తులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. రామచంద్రపురం మండలం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కొట్టె ముద్దుకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముద్దుకృష్ణారెడ్డికి పులివర్తి నాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రపురం మండల సి రామాపురం గ్రామంలో కాపురమున్న మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కొట్టె ముద్దుకృష్ణారెడ్డి స్వగ్రామం నందు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముద్దుకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు పులివర్తి నాని పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముద్దుకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల మునుపు కొన్ని అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీ పార్టీలోకి వెళ్లడం జరిగిందని, ఇప్పుడు మరలా తన సొంత పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివర్తి నాని గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ ఎన్నికలలో పులివర్తి నాని అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుమల రెడ్డి, జనార్దన్ చౌదరి, నరసింహారెడ్డి, కొట్టే గిరిధర్ రెడ్డి, గోపి, హరి, రవి ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం మర్రిమాను కొత్తూరు వద్ద నడి రోడ్డుపై యువకులు కారును దగ్ధం చేసిన ఘటన చోటు చేసుకుంది. కేజీఎఫ్ కుప్పం రహదారి వేపమను కొత్తూరు వద్ద కారు దగ్ధమైంది. కారు శాంతిపురం మండలం సోమపురంకు చెందిన కారుగా గుర్తించారు. పీబీవాడకు చెందిన యువకులు కారుపై రాళ్లతో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పట్టించారు. నడి రోడ్డుపై కారు యువకులు దగ్ధం చేశారు. 2 యువకులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఇరు వర్గాల మధ్య తాగిన మొత్తంలో గొడవలు జరగగా ద్విచక్ర వాహనం మరియు కారు ఢీకొన్నాయి. గుడిపల్లి మండలం పీబీవాడ మరియు శాంతిపురం మండలం సోమపురం గ్రామానికి చెందిన యువకుల మధ్య తగాదాలు ఉన్నాయి. తగాదాలలో యువకులు తీవ్రంగా కొట్టుకున్నారు. చివరికి గొడవ 2 గ్రామాలకు దారితీసింది. తగాదాలలో ఒక యువకుడికి తలకి గాయాలు కాగా గాయపడ్డ యువకుడును ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనాథ్ పోలీసు సిబ్బంది తెలిపారు. కుప్పం మండల పరిధిలోని యనమానసపల్లి గ్రామానికి చెందిన మురళి మద్యం మత్తులో ఇంట్లో భార్యపై దాడి చేశారు. కుప్పం మండల పరిధిలోని యనమానసపల్లి గ్రామానికి చెందిన మురళి మద్యం మత్తులో ఇంట్లో భార్యతో గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో మురళి కోపంతో కత్తి తీసుకుని తన భార్యపై దాడి చేసి పలుచోట్ల గాయపరిచారు. కత్తిపోట్లతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అంబికను స్థానికులు 108లో కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారని బంధువులకు సూచించారు. దీనిపై కుప్పం పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయపురం మండలం ముత్తప్పరెడ్డి కండ్రిగలో వైసీపీకి షాక్. తెలుగుదేశంలో 30 మంది చేరిక. పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది పేర్కొన్న తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.